దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఉడికించుకున్న ఎగ్స్ ని వేసుకోవాలి. వీటికి కొంచెం ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. మీరు ఎన్ని కావాలో అన్ని వేసుకొని వీటిని లో ఫ్లేమ్ లోనే అటు ఇటు కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్ లో పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే పాన్ లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఇది కర్రీ బట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, ఒక ఇలాచి, అలాగే బగారా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యే లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 పెద్ద సైజ్ టమాటాల ముక్కలు వేసుకుందాము. అలాగే ఒక చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిర్చి వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఉల్లిపాయలు అన్ని మనకి మంచిగా ఫ్రై అయిపోయాయి. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్ తగినంత ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. మీరు కారం మీ రుచికి తగ్గట్టుగా వేసేసుకోండి. మీరు ఎంతైతే స్పైసీగా తింటారో అలా వేసేసుకోండి. ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసేసుకొని కలుపుకోవాలి. దీన్ని కూడా 2 నిమిషాలు హై ఫ్లేమ్ లో కలుపుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. మీరు వాటర్ మీ గ్రేవీని బట్టి వాటర్ వేసేసుకోవాలి. ఇందులో మొత్తం 1 కప్ వాటర్ యాడ్ చేశానండి. ఒక 5 నిమిషాలు దీన్ని బాగా ఉడికించుకోవాలండి. చివరిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్ని కూడా వేసేసుకొని కొద్దిగా కొద్దిగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శ్రీశక్తి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్.